ఈ వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమ ఏకాంతానికి అడ్డు వస్తున్నారనే కారణంతో చిన్నారులపై చిత్రహింసలకు పాల్పడ్డారు. డిఎస్సీ రవిచంద్ర మారుతండ్రి అరెస్ట్, తల్లిపై కేసు నమోదు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ మధాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, పాల్గొన్న ప్రజలు. పలు ఆలయాల్లో కన్నుల పండుగగా రథసప్తమి వేడుకలు. ద్వారక తిరుమల, గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయాల్లో సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు, చక్ర స్నానాలు. అభివృద్ధి సంక్షేమమే కూటమి లక్ష్యం. బడ్జెట్ పై పెదవి విరుపులు మానుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ అభయాంజనేయ స్వామి 8వ వార్షికోత్సవం. కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెంలో చిత్రహింసలకు గురైన చిన్నారులను వైద్య సేవల అనంతరం ఏలూరులో చైల్డ్ హోమ్ కు తరలించనున్నట్లు ఆర్డీఓ ఆర్వి రమణ స్పష్టం చేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. వైద్యులు, మాతా శిశు సంరక్షణ అధికారుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మరో 2-3 రోజులలో పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని చెప్పారు. పిల్లలిద్దరినీ ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పిల్లల కోసం ఎవరైనా నగదు ఇవ్వాలనుకునే వారు బ్యాంక్ అకౌంట్ కు వేస్తే వారు మేజర్ అయిన తరువాత ఆ నగదు తీసుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్డీఓ జంగారెడ్డిగూడెం పిల్లల జాయింట్ అకౌంట్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో సంప్రదించవచ్చని అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్ స్లేవజోజి, సిడిపిఓ బ్యూలా పాల్గొన్నారు. ఆదేశాల మేరకు వారిని ఆ రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇంకొక 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ వారు తెలిపిన మీదట వాళ్ళ డిశ్చార్జ్ తర్వాత తల్లి, తండ్రి కూడా వాళ్ళ మీద చేసిన చర్యల కోసం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి రక్షణ ఉండదు అనే ఉద్దేశంలో కలెక్టర్ మేడం గారు వాళ్ళని ఏలూరులోని చిల్డ్రన్ హోమ్కి షిఫ్ట్ చేయడానికి మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. అదేవిధంగా కొంతమంది డోనర్స్ ఆ పిల్లల ఫ్యూచర్, వాళ్ళ రక్షణ నిమిత్తం, వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ కోసం డొనేషన్స్ కూడా ఇస్తున్నారు. అలాంటి డొనేషన్ ఎవరైనా ఇచ్చే దాతలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక అకౌంట్ నెంబర్ క్రియేట్ చేసి అందులో డిపాజిట్ చేసి వాళ్ళు మేజర్స్ అయ్యాక వాళ్ళకి అందేటట్టుగా మేడం గారు ఏర్పాటు చేయమని చెప్పినందువల్ల మేము యూనియన్ బ్యాంక్ లో ఒక జాయింట్ అకౌంట్ ఆర్డీఓ జంగారెడ్డిగూడెం ఆ పిల్లలిద్దరి పేరు మీద కూడా ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో వారు ఆ అకౌంట్ నెంబర్కి వాళ్ళ డొనేషన్ ఇస్తే అది వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్కి ఉపయోగపడుతుందని తెలియజేస్తాం. బ్యాంక్ అకౌంట్ నెంబర్ 0219201003035 జంగారెడ్డిగూడెం బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది కేవలం గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఆ పిల్లలు మేజర్ అయ్యాక వాళ్ళకి ఈ అమౌంట్ వచ్చాక దాన్ని ఎఫ్డీ కింద కన్వర్ట్ చేసి ఆ అమౌంట్ వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ కోసం ఉపయోగించేదానికి ఉంచడం జరుగుతుంది. మ్యాక్సిమం అట్లనే ట్రై చేస్తున్నాము. దాన్ని అదే చేసేదానికి చూసారు. ఒకే చోట ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ పిల్లల తల్లిదండ్రి కానీ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి రక్షణ ఉన్నట్టు కనిపించట్లేదు. కాబట్టి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కూడా మేడం ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదండి. అందరూ ముగ్గురు కూడా ఈ తండ్రి, ఆ తండ్రి, తల్లి అందరూ కూడా డ్రింక్ చేస్తూ ఒకలాంటి దీంట్లో ఉన్నారు. సైకిక్ ఇదిలో ఆ పిల్లలు కరెక్ట్గా పెరుగుతారనే నమ్మకం అయితే కలగట్లేదు. అందుకనే ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో పిల్లల్ని చిల్డ్రన్ హోమ్కి తరలి అక్కడ వాళ్ళ రక్షణ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వారి ఆర్డీఓ ఆ పిల్లలు జాయింట్ అకౌంట్ ఉంటుందండి, జాయింట్గా ఉంటుంది. ఆ పిల్లలు మేజర్స్ అయ్యాక ఈ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్కి అవసరమైన ఖర్చు పెట్టుకునే దానికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో చిత్రహింసలకు గురైన చిన్నారుల సంరక్షణార్థం నవభారత్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ 20,000 రూపాయలను డిపాజిట్ చేసింది. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణను నవభారత్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పీఆర్ఓ ఏవి రాఘవరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నవభారత్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం సేవలను కొనియాడారు. పిల్లల కోసం ముందుకు వచ్చి 20,000 రూపాయలు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎవరైనా పిల్లల కోసం నగదు రూపంలో విరాళాలు ఇచ్చేవారుంటే నేరుగా వారి అకౌంట్ కే జమ చేయాలని, చేతికి ఇవ్వవద్దని తెలిపారు.
జంగారెడ్డిగూడెంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఆర్డీఓ మదాని ఆధ్వర్యంలో పట్టణంలో పలు వీధులలో పాదయాత్ర చేశారు. విద్యార్థులు సైతం ర్యాలీలో ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి మదాని మాట్లాడారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపకూడదని సూచించారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ మదాని సిటీ న్యూస్ తో సూచించారు. అతివేగంగా వాహనాలను డ్రైవింగ్ చేయకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించేలా కృషి చేయాలని అన్నారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన ఆశించారు. కారులో ప్రయాణించే వారు సైతం విధిగా సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలని తెలిపారు. సరైన పత్రాలు లేకుండా రోడ్డు మీదకు వాహనాలను తీసుకురావద్దని తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను విజయవంతం చేయడంపై ప్రతి ఒక్కరికి అధికారులు ధన్యవాదాలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పుర ప్రజలకు రహదారి మహోత్సవాలు మరియు ఈ రహదారి మహోత్సవాలలో ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించి టూ వీలర్ నడపాలని మరియు సీట్ బెల్ట్ ధరించి కారు నడపాలని మరియు మద్యం సేవించి వాహనాన్ని నడపరాదని తెలియజేయడానికి ఈ ర్యాలీ పెట్టడం జరుగుతుంది. దీంట్లో స్కూల్ పిల్లలు మరియు హెల్మెట్ ధరించిన వాహనదారులు మరియు రవాణా శాఖ సిబ్బంది జయప్రదం చేశారు. అయితే ప్రతి ఒక్కరికి ఇక మీదట హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపితే అపరాధ రుసుము విధించడం జరుగుతుందని మనవి చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మాసం రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో వాస్తవాన్ని కార్యక్రమాలు చేసాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో ప్రవేశం చేసి వాళ్ళు ఎన్వైరన్మెంట్ యాక్సిడెంట్ తగ్గించడానికి చాలా దోహదపడుతుంది. అలాగే హెల్మెట్ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని తెలియపరుస్తున్నాం. అభివృద్ధికి, సంక్షేమానికి తోడ్పాటునిచ్చే బడ్జెట్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతుంటే విమర్శలు ఎందుకు చేస్తున్నారో వారికే అర్థం కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ శేషు అన్నారు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బడ్జెట్ పై సమావేశం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన బడ్జెట్ పై విమర్శిస్తున్న వారి వైఖరిని తప్పుపట్టారు. అన్ని వర్గాలకు ఆమోదయోగమైన బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు. ఏ రంగానికి ఎంతెంత నిధులు వెచ్చిస్తున్నారో, రాబడులు, మిగులు తదితర ఆడిట్ అంశాలను సైతం చక్కగా వివరించారని రావూరి కృష్ణ అన్నారు. కల్లు, గీత కార్మికుల కోసం బడ్జెట్ పై సంతృప్తిగా ఉన్నారని ఆ సంఘ నేత చిట్టిపోయిన రామలింగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నంబూరి రామచంద్రరావు, పట్టణ కార్యదర్శి తుటికుంట రామారావు పాల్గొన్నారు. ఏదైతే విపక్షాలు ఏపీకి అన్యాయం జరుగుతోంది, బడ్జెట్ లో కేటాయింపులు ఏమి లేవు, కూటమి ప్రభుత్వం అంతలేదు ఇంతన్నారు ఏమి తేలేదని ఏదైతే చెప్తా ఉన్నారో వారు చెప్పేటువంటి మాటలకి ఒకసారి కేంద్ర మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రతులు కనుక తెప్పించుకుని మీకు చదివితే మీరు చదువుకున్నా పర్లే, మీకు చదువుకు రాకపోతే చదువు వచ్చినతో చదివించుకున్నా పర్లేదు. ఎందుకంటే ఈ రోజున బడ్జెట్ లో కేటాయింపులు చాలా అత్యద్భుతంగా జరిగి ఏపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కేటాయింపులన్నీ కూడా జరిగి దాంట్లో పోలవరానికి కానీ, అమరావతికి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కి కానీ, రోడ్లకు కానీ, అదేవిధంగా ఆరోగ్య వ్యవస్థకు కానీ, ప్రకృతి వ్యవసాయానికి కానీ ప్రతి దాంట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి కేటాయింపులు జరగడం, నిన్న ప్రవేశపెట్టినటువంటి రైల్వే బడ్జెట్ లో కూడా ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి కేటాయింపులు దాదాపు 8,000 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగినటువంటి నేపథ్యంలో ఏదైనా విమర్శ చేయాలనుకుంటే దానికి వాస్తవం అయితే విమర్శ చేయండి తప్ప ఊరికే రాజకీయ పబ్బం గడపడానికి విమర్శలు చేస్తే, ఇష్టారీతిని మాట్లాడితే 2024 ఎన్నికల్లో ఏదైతే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ భరతం ప్రజలు పట్టారో రేపు రాబో రోజుల్లో ఆ 11 సీట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరో పక్కన ఏదైతే మనకి ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారు మరి అద్భుతంగా ఈ యొక్క పార్లమెంట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ మరి ఇక్కడ దశాబ్దాలుగా మరి ఉన్నటువంటి టొబాకో రైతుల కోసం కానీ, పామాయిల్ రైతుల కోసం కానీ ఆయన తీసుకొచ్చినటువంటి మంచి కార్యక్రమాలు మరి మద్దతు ధరలో కానీ, ఎక్స్ట్రా పండించినటువంటి టొబాకోకి ట్యాక్స్ ఏమి కట్టకుండా అమ్ముకునేటువంటి విధానం కానీ, వాటితో పాటుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషికి వారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, దాంతో పాటు ఏదైతే మనకి క్యాపిటల్ గా ఉన్నటువంటి ఏలూరు రైల్వే స్టేషన్ అధ్వానంగా ఉందని దాని రూపురేఖలు మార్చడానికి మరి వారు తీసుకొచ్చినటువంటి బడ్జెట్ నిధులు కానీ, దాంతో పాటు ఏదైతే 25 కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అని తెచ్చి ఎమ్మెల్యే సొంగరోషన్ గారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పథకాలు, అదేవిధంగా ఏదైతే పట్టినపాలెం కానీ, బైనేర్ బ్రిడ్జికి కూడా శాంక్షన్ బడ్జెట్ తీసుకొచ్చింది వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఎవరైతే మనకు మంచి చేస్తా ఉన్నారో పెన్షన్లు పెంచడంలో కానీ, ఉచిత గ్యాస్ ఇవ్వడంలో కానీ, రేపొద్దున ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ లో తల్లికి వందనం, అదేవిధంగా రైతుకి అన్నదాత కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్న కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి ఈ రోజు టీడీపీ కార్యాలయంలో ప్రతిపక్షాలు బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్న
దాని మీద ప్రజలకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతిపక్షాలు మన రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్పి, కేంద్ర బడ్జెట్ లో ఏమీ లేదని చెప్పి అలర్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈవేళ కేంద్రం మన గతంలో మన మధ్య 15,000 కోట్లు పోలవరానికి ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు బడ్జెట్ లో 2,245 కోట్లని మరి పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే రాష్ట్రంలో రోడ్లన్నింటినీ కూడా వేల కోట్లన్నీ కూడా బాగుపడుతున్నాయంటే, వర్క్ జరుగుతున్నాయంటే మరి వేల కోట్లు కేంద్రం మన రాష్ట్రానికి మరి ప్రతిపాదన కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కేంద్రం దగ్గర నుంచి ఎన్నో వేల కోట్లని ఈ రోజు రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారు. మరి గతంలో మీరు కూడా పరిపాలన చేశారు. మరి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురావడం చేతకాలేదు మీకు. ఫామ్ హౌస్లో కూర్చుని బట్టలు నొక్కుతుంది తప్ప రాష్ట్రానికి 1 రూపాయి తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి చేయలేదు. మీరు పరిపాలన వదిలిన తర్వాత 7 మాసాల్లో ఇవాళ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది. అటు పోలవరం కానీ, ఇటు అమరావతి కానీ, రోడ్లు కానీ ఎంత అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఈ రోజు మా నాయకులు తీసుకొచ్చినటువంటి గ్రాంట్ లక్షల్లో ఉంటే మీరు రాష్ట్రానికి కేంద్రం ఏది ఇవ్వలేదంటున్నారు. ఈ మధ్య మా దొంగ రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు కూడా 52 కోట్లు మరి మా రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు. అలాగే NRS లో 23,000 కోట్లు మరి రోజు తీసుకొచ్చడం జరిగింది గ్రాంట్. మరి వేళ రాష్ట్రమే కాదు ప్రతి నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ధి. మరి ఇలాంటి అభివృద్ధి చెందే కార్యక్రమాన్ని చూసి వాడుకోలేక ఇళ్లగాడ కూర్చొని ముగ్గులేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా తెలియబడుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎంతో నరకం అనుభవించి ఈ రోజున స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న బీసీ వర్గాల పట్ల ప్రస్తుత ప్రభుత్వం ఎంతో కనికరంతో వారి అభివృద్ధికి ఆర్థికంగాను సామాజికంగాను కూడా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఈ రోజున ప్రతి వర్గానికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో గీత కార్మికులకి వారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగానే 10% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్లు అమలయ్యి గీత కార్మికుల కులాలు ఏదైతే ఉన్నాయో ఉపకులాలు వారు ఆర్థిక అభివృద్ధి చెందితే ఈ రోజున వారి అన్యాయాలతో వారి పార్టీకి సంబంధించిన న్యాయవాదులతో కోర్టుల్లో గీత కార్మికులకు వ్యతిరేకంగా పిటిషన్లు వేయించి ఈ జరిగే వేలంపాటలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఎట్టి పద్ధతిలోనూ జరగనివ్వం. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. గీత కార్మిక కులాలకి న్యాయం చేయడానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాం. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు కట్టిపెట్టాలని బలహీన వర్గాల వారు ఎప్పుడు కూడా నీకు దరిచేయడానికి సిద్ధంగా లేరు, రాబోరు కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఎక్కడైనా న్యాయపరమైన చిక్కులు కట్టకుండా పక్కకి వెళ్ళాలని కోరుకుంటూ ప్రభుత్వం ద్వారా గీత కార్మికులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హైందవ సాంప్రదాయంలో రథసప్తమి పర్వదినానికి ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినం నాడు సూర్య భగవంతుణ్ణి ప్రత్యక్షంగా ఆరాధిస్తారు. ఆవు పిడకల మీద పాయసం, పరమాన్నం వండి సూర్య భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతిగిరిపై స్వయంభువే వెలసిన పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పూలతో అలంకరించారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. సూర్యప్రభ వాహనంపై కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువు తీరారు. స్వామివారి విగ్రహాన్ని వివిధ వస్తువులతోనూ, పూలదండలతోనూ, మాదక ద్రవ్యాలతోనూ, బంగారపు ఆభరణాలతోనూ కంటికింపుగా దర్శనమిచ్చేలా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషి అర్చకులు అగ్నిహోత్ర కుమారాచార్యులు సూర్యప్రభ పల్లకిని ఆకర్షణీయంగా అలంకరించారు. సుదర్శన చక్రాన్ని సైతం సూర్యప్రభ పల్లకిపై ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మానికల రాంబాబు, అభివృద్ధి కమిటీ చైర్మన్ వాసవిసాయి నగేష్ పాల్గొన్నారు. అదేవిధంగా రథసప్తమి పర్వదినం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతిగిరిపై విశేష పూజలు చేశారు. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడిని ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. తొలుత విశేష కైంకర్యాలు జరిపారు. అనంతరం ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న కోనేటి వద్ద సుదర్శన చక్రానికి వివిధ జలాలతో పంచామృత అభిషేకం చేశారు. కోనేటిలో సుదర్శన చక్రానికి చక్ర స్నానం చేయించారు. భక్తి శ్రద్ధలతో పరిసర ప్రాంతాల భక్తులు కోనేటిలో స్నానాలు చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు దండుధన్ రాజు, రెడ్డి రంగప్రసాద్, కంది బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ రోజు రథసప్తమి సందర్భంగా ఆలయంలో విశేష
పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ముందుగా స్వామివారి యొక్క ప్రాతర ఆరాధన అనంతరం శాత్తుమరి తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించిన తదుపరి సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసునికి విశేషమైన తిరువీధి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మాఘమాసము ఆదిత్య భగవానునికి ప్రీతికరమైన మాసము. దాని సందర్భంగా రథసప్తమి రోజు సూర్యుడు తన ఉత్తరాయణం రోజు 7 రథాలతో కూడిన 7 అశ్వాలతో కూడిన రథంపై సూర్యుడు ప్రయాణం ప్రారంభిస్తాడని శాస్త్రం చెబుతుంది. దానికి అనుగుణంగా రథసప్తమి నాడు స్వామివారికి సూర్యప్రభ వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించడం విశేషం. అంతేకాక మన ఆలయ ఈశాన్య భాగంలో ప్రత్యేకంగా నిర్మించబడిన కోనేరులో సుదర్శన పెరుమాళకి చక్ర స్నానం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో సూర్యప్రభ వాహన సేవలో మరియు అలాగే చక్ర స్నాన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ విధంగా రథసప్తమి కార్యక్రమాలు మన పారిజాతగిరి ఆలయంలో సూర్యప్రభ వాహన సేవ మరియు చక్ర స్నాన కార్యక్రమంతో వైభవంగా జరుపుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. దొంగతనాలకు పాల్పడిన ఇంటి దొంగలను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. జంగారెడ్డిగూడెం సిఐ కార్యాలయం నందు దొంగల వివరాలను స్వాధీనం చేసుకున్న ఆభరణాల గురించి డీఎస్పీ రవిచంద్ర మీడియాకు తెలిపారు. కంబాపు వెంకటరమణ, వేముల శ్రీకాంత్లను అదుపులోకి తీసుకుని 35 గ్రాముల 290 గ్రాముల బంగారపు ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ సమీపంలో తిరువీధుల మహేష్ ను అదుపులోకి తీసుకుని 35 గ్రాముల 290 మిల్లీల గోల్డ్, 46 గ్రాముల 830 మిల్లీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన 2 కేసులలో 4 గ్రాముల 39 మిల్లీల గోల్డ్, సుజుకి స్కూటీని సైతం రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులను ఛేదించడానికి తోడ్పడిన ఏఎస్ఐ ఎన్వి సంపత్ కుమార్, ఎన్ రాజేంద్ర ప్రసాద్, పీసీ లైనా, ఎన్ రమేష్, రాజశేఖర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐబి కృష్ణబాబు, ఎస్ఐ జబీర్లు పాల్గొన్నారు. నమస్కారం. మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో గతంలో జరిగినటువంటి ఇంటి దొంగతనాలకు సంబంధించి ఈ రోజు జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు కొంతమంది దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కంబపు వెంకటరమణ అండ్ వేముల శ్రీకాంత్, వీళ్ళిద్దరు కూడా గతంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంట్లో రాత్రిపూట చేసినటువంటి దొంగతనంలో వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి అక్కడ పోయినటువంటి మొత్తం బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది. 5 కాసుల వరకు ఇది మొత్తం గోల్డ్ వాళ్ళది పోయడం జరిగింది. పోయిన వస్తువులన్నీ కూడా పూర్తిగా రికవరీ చేయడం జరిగింది. అలాగే గత నెల అంటే జనవరి 23rd ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలోనే ఆటో డ్రైవర్ ఇంట్లో మారుతి నగర్ లో జరిగినటువంటి దొంగతనం కేసులో ఒక 58 గ్రాముల బంగారం, అలాగే 46 గ్రాముల సిల్వర్ 2 పోయినాయి. ఇవి కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీని ఈ చిరువీధుల మహేష్, ఇతను నేటివ్ ఆఫ్ గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ దొంగతనం చేసి ఉన్నాడు. ఇతను కూడా మనం ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రిమాండ్ కు తరలించడం జరుగుతుంది. ఈ కేసుల ఛేదనలో ఎస్పీ గారు అందించినటువంటి సాంకేతికమైనటువంటి సహకారంతో కేసులను ప్రత్యేకంగా, పాత కేసులు అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేసి వీటిని ఛేదించడం జరిగింది. తమ ఏకాంతానికి అడ్డు వస్తున్నారని చిన్నారులను చిత్రహింసలకు గురిచేసిన సహజీవన దంపతులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ప్రస్తుతం మారు తండ్రైన పవన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా చిన్నారుల తల్లి శారదపై కూడా కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంత ఘోరంగా చిత్రహింసలు పెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. క్షమించరాని నేరంగా అభివర్ణించారు. కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. నిన్న రాత్రి జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి అమానవీయమైనటువంటి ఘటనలో ఒక శారద అనేటువంటి ఆవిడ తను భర్తను వదిలేసి వచ్చి చిన్న పిల్లలు 2 పిల్లలతోటి వచ్చేసి జంగారెడ్డిగూడెంలో కాపురం ఉంటూ ఇక్కడ వేరే ఒక అతనితో, పవన్ కుమార్ అనే అతనితోటి అక్రమ సంబంధం ఏర్పరచుకుని అతనితో ఉండే సందర్భంలో వీళ్ళిద్దరు ఏకాంతానికి ఇబ్బందికరంగా ఉందనే కారణంగా అతను ఈ చిన్న పిల్లల్ని తరచుగా హింసిస్తూ ఛార్జింగ్ వైర్ తోటి అట్లా కొట్టడం అనేది జరిగింది. వీళ్ళందరినీ ఎంత క్రూరంగా హింసించాడు అనేది నిన్న మనం అందరూ కూడా చూసిన విషయమే. దానిలో నిన్నటి రోజున అతను ఈ పిల్లాడిని పట్టుకొని కొడతా ఉంటే దారిని వెళ్లే వాళ్ళు ఈ పిల్లాడి అరుపులు విని ఆ పిల్లాడి రెస్క్యూకి రావడం జరిగింది. వెంటనే పోలీసుకి అనుకోవడం, ఎస్ఐ గారు వెళ్ళి వీళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా అతను ఆ క్షణం అక్కడి నుంచి ఇమీడియట్ గా పారిపోవడం జరిగింది. ఈ రోజు అతన్ని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ గుట్ట దగ్గర అతను దాక్కొని ఉన్నాక మన ఎస్ఐ గారు అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారంతో ఇతన్ని వెతికి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుందండి. ఈ కేసులో తల్లి మీద కూడా కేసు ఉంటుంది. తల్లి మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. గతన అరెస్టులు కాదు, అవునండి. తాగిన మైండ్లో అది సైకిక్ మైండ్ తోటి చేసినటువంటి నేరం.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీలో వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి 8వ వార్షికోత్సవానికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 5 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ నిర్మాణకర్త వారధి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వలవల తాతాజీ తెలిపారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు కరపత్రాలను ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన కురెళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, తమలపాకుల పూజ, లక్ష్మీ గణపతి హోమంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు శీలా రూపాదేవి ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యార్చన, హరే శ్రీనివాస భక్త మండలిచే కోలాట ప్రదర్శనతో పాటు ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్చే హనుమత్ వైభవ ప్రవచనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ రుగ్మతలకు కంటికి సంబంధించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వలవల తాతాజీ, సుశీల దంపతులతో పాటు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి వెంకటరామలక్ష్మి, మద్దిపాటి శ్రీను, బసవరాజు వేణు, కాసగాని రామారావు, పడవల ప్రసాద్, ఆనంద్, కొత్తపల్లి సురేష్, సర్వేశ్వరరావు, చిలుకూరి సుబ్బయాచారి తదితరులు పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా జరిగే ఇందిరానగర్ కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి 8వ వార్షికోత్సవం నెల 9వ తారీఖు ఆదివారం నాడు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని మంచి కార్యక్రమాలతో మనం ముందుకు రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా నా వెనకుండి నన్ను వెన్నుదండుగా నిలబడింది దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలు. ఆ దాతల సహకారంతోనే బాలిక భవిష్యత్తు భద్రత గాని ఇలా మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అలాగే ఈ సంవత్సరం స్వామి కొలువై ఉన్న ఇందిరానగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి కొలువై ఉన్న ఇందిరానగర్ కాలనీ అడ్రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ సంవత్సరం ఈ గుడి నిమిత్తం వచ్చే ఖర్చు ఈ అడ్రోడ్లు బాగు కోసం ఉపయోగిస్తానని, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఈ కష్టం వివరించడం జరిగింది. ఇందిరానగర్ కాలనీ గురించి ఆయన కూడా మంచి మనసుతో ప్రత్యేక నిధులు ఇస్తా అన్నారు. ఆ నిధులు వచ్చే లోపల అడ్రోడ్లన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా ఈ సంవత్సరం జరిగే వార్షికోత్సవం వచ్చే చిన్న నిమిత్తం ఈ మన ఏంటంటే స్వామి, ఎందుకంటే ఇక స్వామి కొలువు ఉన్న చోట ముందు ఇల్లు చక్కబెట్టాలని అంటారు సామెత. అలాగే ముందు స్వామి కొలువు ఉన్న ఈ చోట వారధి ట్రస్ట్ పుట్టిన చోట ముందు అక్కడ ఉన్న అంతా కూడా పరిరక్షణగా చేయాలని మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం తలపెట్టాం. ఈ మంచి సంకల్పానికి కంపల్సరీగా మనసున్న దాతలు అడ్రోడ్ల పరిస్థితి ఏంటి అధ్వానంగా ఉంటుంది. మాకు డబ్బు రూపంలో కాకుండా ఒక మెటల్ రూపంలో, ఇసుక రూపంలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా దాతల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క 8వ వార్షికోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని ఈ రోజున ఆలయ నిర్మాణకర్త వలవల తాతాజీ మరియు మేరీ సుశీల దంపతులతో కూడినటువంటి ఆలయ కమిటీ ఈరోజు ఆవిష్కరించుకునేటువంటి గొప్ప సందర్భంలో మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ప్రధానంగా ఫిబ్రవరి 9వ తారీఖు అంటే ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య వార్షికోత్సవం అత్యంత వైభవపేతంగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు మిళితంగా వలవల తాతాజీ ఆలయ కమిటీ మరియు అదేవిధంగా వారధి అంగరంగ వైభవంగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ సమాజానికి హితోధికంగా స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీర్వాదాలు అందే రీతిలో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఎంతో మందికి మేలు చేసేటువంటి వైద్య శిబిరాలను కూడా ఇక్కడ నిర్వహిస్తూ సాగిస్తున్నటువంటి ప్రస్థానంలో 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇది 8వ వార్షికోత్సవానికి అడుగు పెడుతున్నటువంటి సందర్భం. ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం ప్రభాత దర్శనం, స్వామివారి యొక్క సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి అభిషేక సేవ, వివిధ ద్రవ్యాలతోటి అనంతరం స్వామివారికి పూజా కార్యక్రమం విశేష రీతిలో జరిపించబడి కురెళ్ల రాంబాబు శర్మ గారి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం ఆ రోజున స్వామి సన్నిధిలో జరిపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొనవలసిందిగా వలవల తాతాజీతో కూడిన ఆహ్వాన కమిటీ ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతాం. 4వ వార్డులో వలవల తాతాజీ గారు 4వ వార్డు కౌన్సిలర్గా ఆయన ఆధ్వర్యంలో ఈ అభయాంజనేయ స్వామి వారి ప్రాంగణంలో జరిగే
8వ వార్షికోత్సవం సందర్భంగా ఎప్పుడూ కూడా నిత్యము భక్తులతో కలకల్లాడు స్వామివారి దివ్య దృష్టి ఇక్కడ ప్రజలందరి మీద పడి చక్కగా అందరూ అభివృద్ధి చెందేలాగా ఊరికి శివారున ఏ భూతపోత ప్రశాసాలు ఏమీ రాకుండా ఉండేలాగా స్వామివారిని ప్రతిష్ఠించిన తాతాజీ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా అంగరంగ వైభవంగా మన స్వామివారి 8వ వార్షికోత్సవాన్ని జరిపించుకుని స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ మనంట పెళ్లిలాగా భావించి స్వామివారిని చాలా దివ్యమంగళంగా మనం అలంకరించుకుని ఆయన కార్యక్రమాన్ని మహోత్సవంగా జరుపుకుని మనందరం కూడా ధన్యులం కావాలని ఈ సందర్భంగా నేను మన 4వ వార్డు ప్రజల్ని జంగార్గూడెం ప్రజల్ని అందరినీ కోరుకుంటూ ఆయన విశేష ఆదరణ మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో భారీ చోరీ జరిగింది. వట్టికుటి రామారావు అనే వ్యక్తి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 40 కాసుల బంగారం, 2 లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ అర్జున్, డీఎస్పీ దేవకుమార్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. వేలిముద్రలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ గుర్తుపట్టకుండా నేరం జరిగిన ప్రదేశాలలో కారం జల్లి దుండగులు హాజరయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని సూర్యప్రభ వాహనంపై ప్రత్యేకంగా అలంకరించి పురవీధులలో ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి భక్తులు పూజా ద్రవ్యాలు, పువ్వులను, హారతులను అందించారు. అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, కోలాట భజనలతో స్వామివారి గ్రామోత్సవం నేత్రపర్వంగా ముందుకు సాగింది. రథసప్తమి సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అదేవిధంగా మాఘ శుక్ల సప్తమి సూర్య భగవాను పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం హైస్కూల్ పక్కన గల శ్రీ 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 సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు సూర్య భగవానునికి ఆవు పాలతో తయారు చేసిన ప్రసాదాన్ని నివేదన చేశారు. శివాలయం నందు మహిళా భక్తులు ఉదయం 10 గంటలకు చిక్కుడుకాయలతో రథం తయారు చేసి అనంతరం శాస్త్రోక్తంగా చెరుకు గడలతో కలియ తిప్పుతూ తయారు చేసిన ప్రసాదాన్ని చిక్కుడాకులలో పంపిణీ చేశారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడు ఆరోగ్యకారకుడని, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, తద్వారా మన ఆయు ప్రమాణం పెంచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, మధు, రమాదేవి, పద్మ, సుధా, శాంతి, సుధారాణి, రమ్య, సామ్రాజ్యలక్ష్మి, నాగమణి, సూర్యలక్ష్మి, ఆలయ అర్చకులు కేశవ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కేబినెట్ లో ఎస్సీ వర్గీకరణను ఆమోదించడంపై ఏపీ మాదిగ హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి శ్రేణులు, మాదిగ ఇతర 59 ఉపకులాలు హర్షం వ్యక్తం చేశాయి. జంగారెడ్డిగూడెంలో బాబా జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతిని గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, టీడీపీ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పెసరగంటి జయరాజు, దళిత హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు లాగు రవి, కౌన్సిలర్స్ నేకూరి కిషోర్, లావణ్య పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమ ఏకాంతానికి అడ్డు వస్తున్నారనే కారణంతో చిన్నారులపై చిత్రహింసలకు పాల్పడ్డారు. డిఎస్సీ రవిచంద్ర మారుతండ్రి అరెస్ట్, తల్లిపై కేసు నమోదు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ మధాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, పాల్గొన్న ప్రజలు. పలు ఆలయాల్లో కన్నుల పండుగగా రథసప్తమి వేడుకలు. ద్వారకా తిరుమల, గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయాల్లో సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు, చక్ర స్నానాలు. అభివృద్ధి సంక్షేమమే కూటమి లక్ష్యం, బడ్జెట్పై పెదవి విరుపులు మానుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ అభయాంజనేయ స్వామి 8వ వార్షికోత్సవం. కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.